నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. గతంలో మనం చూసుకున్నట్లయితే అంటే మన పూర్వీకులు దాదాపు మనిషి యొక్క ఆయురార్థం 120 సంవత్సరాలు చెప్పేవారు. ఆ తర్వాత రాను 100 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే 60-70 ఏళ్ళ వరకు తగ్గింది. ఏంటి అంటే ప్రస్తుత పరిస్థితులు, ఆరోగ్య ప్రభావం అని చెప్తున్నారు. మరి యోగా, ధ్యానం ఇలాంటి శాస్త్రీయమైనటువంటి వ్యాయామాలు, ధ్యానం ఇలాంటివి చేస్తే మనిషి ఆయురార్థం పెరుగుతుంది అంటున్నారు. మళ్ళా 120 ఏళ్ళు బతికే అవకాశం ఉంది అని అక్కడక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక ధ్యానం చేయడం వల్ల, ఒక యోగా చేయడం వల్లనే మన ఆయుష్ మనం పెంచుకోవచ్చా అనేది మనం ప్రశ్నిస్తే, యోగా గురువులు కానీ, ధ్యాన గురువులు కానీ ఖచ్చితంగా పెంచుకోగలము అని నిరూపించినటువంటి మనం వైనాల్ని కూడా, సంఘటనలు కూడా మనం చూడొచ్చు. మరి అసలు ధ్యానం అంటే ఏంటి, యోగా అంటే ఏంటి, మరి ఈ రెండిటికి ఆ డిఫరెన్స్ని ఏ విధంగా మనం గ్రహించాలి, ఈ రెండిటి వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అనే విషయాల గురించి కూలంకుషంగా ఈరోజు చర్చించడానికి మన స్టూడియోకి ఆహ్వానించాము శ్రీ పకీరయ్య గారిని. మరి వీరిని అడిగి ఈ రెండిటికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి పక్రియా గారు. మేడం నమస్కారం మేడం. మీరు కే నాగులాపురం హెడ్ కానిస్టేబుల్గా మీరు ప్రొఫెషన్, మీ వృత్తి నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీ పేరు పక్రియా అని ఉంది. ఎందుకు సార్ పక్రియా అనేది ఒక పేరు కాదు నాకు తెలిసి, అసలు దీని వెనుక ఉన్నటువంటి విషయం ఏంటంటారు? నా ఒరిజినల్ పేరు వచ్చేసి మా తల్లిదండ్రులు మా దేహానికి పెట్టినటువంటి పేరు వచ్చేసి పకీరయ్య. అయితే స్పిరిచువల్గా ఈ ఆధ్యాత్మికం వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఉండడానికి నా పేరు పక్రియా అని ఒకరు సంబోధించడం వలన ఆ సంబోధాన్ని నేను నామకార్థంగా చేసుకున్నాను. ప్రక్రియ అంటే పరమాత్మని యొక్క క్రియలో భాగంగా ఈ జీవాత్మకు పెట్టుకున్నటువంటి పేరుగా నేను సార్థకం చేసుకొని ఆ రోజు నుంచి స్పిరిచువల్ నేమ్గా నేను ప్రక్రియ అని పిలుచుకుంటున్నాను మేడం. అంటే ఎప్పుడు మార్చుకున్నారు? ఆ రోజు నుంచి అంటున్నారు 2 years అవుతుంది మేడం. 2 years అంటే మొత్తం దాదాపుగా మీరు ఈ పిరమిడ్లో జాయిన్ అయిపోయి ధ్యానం పైన మంచి అవగాహన తెచ్చుకున్నప్పటి నుంచి మీరు పేరు మార్చుకున్నారా? అయితే నేను ధ్యానంలోకి వచ్చింది ఒక 20 years నుంచి ధ్యానం చేస్తున్నాను. ఓహో, ఓకే. 20 years నుంచి ధ్యానం చేస్తున్నాను. 20 years నుంచి ధ్యానం చేయడానికి కొన్ని పరిస్థితులు అంటే భిన్నత్వంలో కొంతమందికి రావడం, ఏకత్వంలో భిన్నత్వం, ఏకత్వంలో భిన్నత్వం, మానవులంతా ఒకటే అంటుంటే కొంతమందికి ఆర్థిక ఒడంబడికలు, ఆర్థికంగా భిన్నత్వము, కొంతమందికి కోట్లు డబ్బులు ఉన్నా కూడా అనారోగ్య పరిస్థితికి రావడము, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అనేటువంటిది కొంచెం బేరీస్ వేయడం వల్ల ఏదో జరుగుతూ ఉంది, ఇది ఆధ్యాత్మికంగా ఏదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాకు అన్ని కార్యక్రమాలలో అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే భక్తి యోగం కానీ, హఠయోగం కానీ, క్రియాయోగం కానీ రకరకాల యోగాలలో అన్నీ మనం చవి చూసిన తర్వాత నాకు ధ్యాన యోగం అనేటువంటిది కాన్సెప్ట్ నాకు నచ్చి అప్పటి నుంచి కంటిన్యూగా ధ్యానం చేయడం జరిగింది. ఆ ధ్యానంలో కూడా నాకు కొన్ని అనుభవాలు వచ్చాయి. అంటే ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఒకటి, అంటే భౌతిక శరీరం ఇక్కడే ఉండి కూడా సూక్ష్మపరంగా కొన్ని విజువల్స్ చూడాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేను కంటిన్యూగా ధ్యానం చేయడము, ధ్యానం చెప్పడము, ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసుకుంటూ ఉండడము. దీనివల్ల నేను 13 years నుంచి అంతకుముందు మాంసం తినేటోని, బాగా అన్ని రకాల మాంసం తినేటోని, శాకాహారం అంటే అహింసావాదం, ప్రతి మతం కూడా అహింసావాదం అనేటువంటి కాన్సెప్ట్ చెప్తోంది. కాబట్టి ఈ అహింసావాదం నేను కూడా పాటించాలనే ఉద్దేశంతో 13 ఏళ్ల నుంచి నేను శాకాహారిగా మారాను. శాకాహారిగా మారుతూ ధ్యానం కంటిన్యూగా చేస్తూ, ధ్యానం చెప్తూ నా యొక్క ఉద్యోగరీత్యా కూడా నైతికంగా జీవనం కొనసాగించడానికి నా వంతు కృషిగా నేను చేస్తూ ఉన్నాను. పక్రియ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ధ్యానంలో నేను కొన్ని ఆస్ట్రాలజీ అంటే కొన్నింటిని విచిత్రమైనటువంటి, ఒక వింత అయినటువంటి విషయాలను చూశాను, అప్పటి నుంచి నేను రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నానని చెప్తున్నారు కదా, అసలు ఏంటి ఆ విశేషాలు, ఆ అనుభవాలు మాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే అంతకుముందు యోగా చేసేటోని, యోగాలో జపం చేసేటోని, తర్వాత అంటే ఓం అని చెప్పడం అట్టాడు చేసేటోని. నాకు వచ్చిన అనుభవం ఏమంటే ఆ రోజు 20 years కింద 10 నిమిషాలు మాత్రమే ధ్యానం చేసేటోని. ఆ రోజు భగవద్గీత చదివి 10 నిమిషాలు ధ్యానం చేసి కొంచెం మామూలుగా దినచర్య ప్రారంభించేటోని.
ఆ దినచర్యలో భాగంగా 10 నిమిషాలలో నాకు 5 నిమిషాలు ఆలోచన రహిత స్థితి వచ్చిన తర్వాత నాకు భూమండలం అంతా కూడా నేను ఆక్రమించుకున్నాను అనేటువంటి వైబ్రేషన్ నాలో స్టార్ట్ అయింది మేడం. ఆ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత బాడీ నాకు తేలికైంది. బాడీ తేలిక ఎక్కడో నేను లేచిపోతున్నట్లుగా, అంటే నా బాడీ ఇక్కడ ఉన్నట్లుగా నాకు కనిపించడం లేదు, బాడీ ఎక్కడో లేచిపోతున్నట్లుగా అనేటువంటి భావన నాకు వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఈ బాడీ అనేది ఈ నశ్వరమైనది, ఇది ఇప్పటివరకే ఈ భూమి మీద ఉన్నంత వరకే ఇది పనికొస్తుంది. నిజంగా ఉన్నది ఏదంటే లోపల ఉన్న సూక్ష్మ శరీరమే. ఆ సూక్ష్మ శరీరమే నేను అనేటువంటి భావన కలిగి ఉన్నదే సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరాన్ని నేనుగా చూసుకున్నప్పుడు నేను విశ్వంలో పోతున్నట్లుగా, అంటే అది శూన్యంలో ఉంది, ఆ శూన్యంలో నేను పోతున్నట్లుగా అనేటువంటి భావన నాకు కలిగింది. అప్పటి నుంచి ఇంకా కొన్ని విజిబుల్స్ వస్తాయి అనేటువంటి, ఆ తర్వాత కూడా చాలా మెడిటేషన్ కంటిన్యూ చేసుకుంటా, అంటే గంటల తరబడి మెడిటేషన్ చేసుకుంటాను. అటువంటి విజిబుల్స్, అటువంటి అనుభవాలు మళ్ళా 3 times వచ్చాయి మళ్ళీ నాకు. అందుకోసము ఇంకా ఏమనంటే కంటిన్యూగా చేయడం వల్ల మనం మరణాంతరం తర్వాత ఏమైతే ఉన్నాయో వాటిని చూడడానికి కనిపించవచ్చు, అంటే మన సంకల్పాన్ని బట్టి అవి కనిపెడతాయి అనేది నాకు ఒక అవగాహన వచ్చింది. అయితే మొత్తానికి ఈ అనుభవాలు నేను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ అనుభవాలతో పాటు ఇంకా కొన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో కంటిన్యూగా నేను కొన్ని, అంటే ఇది ఇట్లా అనుభవాలు రావాలంటే నిజ జీవితంలో కొన్ని మార్పులు రావాలి. నాకు అంతకుముందు అన్ని అలవాట్లు ఉండేటివి, సిగరెట్ అలవాటు ఉండేటివి, రకరకాల అలవాటు ఉండేటివి. అవన్నీ కూడా 20 ఏళ్ళ తర్వాత ఒక 15 ఏళ్ళకు నేను మానుకున్నాను. సిగరెట్లు తాగడం కానీ, అది గుట్కాలు కూడా వేసుకున్నట్టు అవి మానుకున్నాను, మాంసం తినట్టు మాంసం మానుకున్నాను. సాత్విక జీవితాన్ని ఆ అనుభవంతో నేను ఆ సాత్విక జీవితాన్ని అనుభవించడానికి నాకు అది దోహదపడింది ఆ అనుభవాలు. అటువంటి అనుభవాలు మళ్ళీ చూడాలనేటువంటి ఉద్దేశంతో, అంటే ఈ ప్రాపంచికంలో మగ్గితే నేను ఆధ్యాత్మికంగా ఎదగలేను, ఆధ్యాత్మికంగా అనుభవాలు నాకు రాకపోవచ్చేమో అనే ఉద్దేశంతో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడంలో భాగంగా నేను వాటన్నిటిని మానుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను చాలా చూశాను, శూన్యాన్ని చూశాను, అంటే నేను ఎక్కడో ఉన్నట్లు నాకు భ్రమ కలిగింది అంటున్నారు. మనము బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు కొన్ని కళలు మనకు చాలా చిత్రాతి విచిత్రంగా వస్తుంటాయి. మరి అది కూడా ఒక భ్రమలాగా అనుకోవచ్చు కదా? కళ అనేది భ్రమ అనుకుంటాం కదా, అది కూడా ఒక భ్రమలాగా అనుకోవచ్చు కదా? మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్, మంచిదే మేడం. నేను అది ఎరుకతో ఉంటుంది, ఇది ఎరుక ఉండదు. కళ అనేది మనసు చేసేటువంటి కొత్తగా క్రియేట్ చేసుకుంటుంది. అంతకుముందు మనసు ఏమైతే మనం దినచర్యల్లో భాగంగా మనం చేసి ఉంటున్నామో, అంటే మనం నెగిటివ్ థింకింగ్లో ఉండి ఏదైనా మనకు జరగరాలేదు ఏదైనా జరిగి మన మైండ్ డిస్టర్బ్ అయ్యి స్ట్రెస్ అయి ఉండి మనకు కళ వచ్చిందంటే మనకు కళలో కూడా స్ట్రెస్ అయినట్లు అనేటువంటి కళలే వస్తాయి. ఇంకొకటి ఏమంటే కళలో మనకు తెలియంది ఏది కూడా రాదు. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల వాళ్ళే వస్తారు. అంటే మన మనసుకి ఏదైతే తెలిసి ఉంటుందో వాళ్ళు మాత్రమే వస్తారు, మిగతా వాళ్ళు రారు. ఇక్కడ ఉన్న నరేంద్ర మోడీ కూడా రావచ్చు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న బంధువులు కూడా రావచ్చు, వాళ్ళు మనకు తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళు కలలేక రావరు, ఎందుకంటే మనసుకు అనేటువంటి చిత్తంలో ఇవన్నీ కూడా నమోదై ఉండవు. ఏదైతే నమోదైంది ఉంటుందో వాటిని మాత్రమే కలలేకి వచ్చేస్తాయి. అంటే మనసు అనే దాన్ని కొత్తగా ఒక లోకాన్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇది అట్లా కాదు, మనకు ఎరుక ఉంటుంది, కానీ ఈ శరీరం అంతా కూడా హైడ్ అయిపోతుంది. నేనున్నాననేటువంటి భావన వస్తుంది, అది ఆత్మస్థితి అనేటువంటిది ఒక ఇది వస్తుంది. కాబట్టి ఇది మనసు చేసే కళ అనేది మనసు చేసేటువంటి క్రియ. అంటే పగలు పూట ఏదైతే మనం తిరిగి చేసింటామో వాటినే మైండ్లోకి వచ్చి, అంటే మనం డిస్టర్బ్ వచ్చినటువంటి కళలు. మనం మంచిగా పాజిటివ్ థింకింగ్లో ఉంటే పాజిటివ్ కళలు ఎట్లా ఉంటాయంటే, ఎవరైనా నరేంద్ర మోడీ వచ్చి శాలువ కప్పి నువ్వు శబాస్ మంచి కార్యక్రమంలో ఉంటున్నావు అన్నట్లుగా కళలు రావడము. డిస్టర్బ్ ఉంటే ఎవరో నీకు తిట్టి లేదంటే ఒక పాము వెంటబడము, అట్లాంటివి. అంటే మనసుకు సంబంధించినటువంటి కళ అనేది మనసుకు సంబంధించినది. ఈ యొక్క నాకు వచ్చినటువంటి ఈ అనుభవం మాత్రం ఆత్మకు సంబంధించినది అనేది మీ ఆలోచన. అది భ్రమ కాదు అనేది ఒకటి, భ్రమ కాదు అని రూఢిగా చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వేస్తానండి, మరి ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మనకు కళ వచ్చింది అంటే మన మనసు ఎవరినైతే నమోదు చేసుకుంటుందో, మన మనసు ఎవరినైతే పరిశీలించింటుందో ఆ సంబంధించిన విజువల్సే మన కళలో ఉంటాయి అని చెప్తున్నారు. సో మీరు ధ్యానం గురించి తెలుసుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు మీకు అనేకమైనటువంటి విషయాలు, ప్రాపంచిక విషయాలు తెలియచేస్తూ ఉంటారు గురువులు. మీరు అవన్నీ వింటూ ఉంటారు.
విన్నప్పుడు మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఓ ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటున్నాను, నేను ఒక శూన్యాన్ని చూడుస్తానేమో, ఒక విచిత్రమైనటువంటి విషయాలను గ్రహిస్తానేమో అనే భావనతో సైకలాజికల్గా మీరు కూడా కూర్చొని ఉంటారు కదా, దానివల్ల కూడా మీరు ఆ భ్రమించిండవచ్చు కదా అనేది తప్పుగా అనుకోకండి. ఇలా అడిగాను. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. నేనే ఇప్పుడు నా భావన అంటే శూన్యం అని చెప్తున్నా కాబట్టి అది ఏం లేదు. నేనేమని చెప్తున్నానంటే మీరు భ్రమ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక శుంకులమ్మ కనపడింది, ఓకే, మీరు శుంకులమ్మ గుడికి పోయారు కాబట్టి మీరు విజిబుల్ చూశారు కాబట్టి మీకు కనపడుతుందని మీరు చెప్పవచ్చు. ఒక ఈశ్వరుని గుడికి పోయాను, ఈశ్వరుడు ఇక్కడ గంగాదేవి ప్రవహిస్తున్నట్లుగా, ఇక్కడ చంద్రుడు ఉన్నట్లుగా, ఇక్కడ ఇది పెట్టుకున్నట్లుగా మనం చూసా కాబట్టి నాకు ఈశ్వరుడు కనపడినాడంటే మీరు ఓకే, మీరు ఆ బొమ్మ చూశారు కాబట్టి మీకు ఆ విజిబిలిటీ కనపడింది కాబట్టి ఇది కూడా మీరు భ్రమ అని చెప్పవచ్చు అని మీరు చెప్పవచ్చు. నేను చెప్తున్నది ఏమంటే శూన్య స్థితిలో ఉన్నాను ఇక్కడ, నాకు ఎవరు కనపడలేదు. ఇది ఈజ్ నాట్ భ్రమ, ఇది ఎరుక. ఎరుకతో నేను ప్రయాణం చేస్తున్నాను. ధ్యానం అంటేనే అది ది ప్లస్ యానము, సూక్ష్మ శరీర యానము. స్థూల శరీరంతో నాకు సంబంధం లేదు. స్థూల శరీరానికి అంటుకున్నటువంటి భావోద్వేగాలు కానీ బంధు భాగ్యాలు కానీ ఇవన్నీ కూడా నాకు ఎరుకలో లేవు. ఓన్లీ సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరంతో నేను ప్రయాణం చేస్తున్నాను, అది ఎరుకతో ప్రయాణం చేస్తా ఉన్నాను. ఆ ఎరుకలో నాకు ఎవరు కనపడలేదు. శూన్యంలో నేనున్నాను కానీ చుట్టుపక్కలంతా శూన్యం ఉంది. ఇది ఇట్ ఇస్ నాట్ బ్రహ్మ అనేది నా భావన. ఎందుకంటే నేను ఒక ఈశ్వరుడు కనపడినాడంటే ఈ బ్రహ్మనే. ఎందుకంటే ఈశ్వరుడు అట్లా ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ మనం చూసినటువంటి బొమ్మలు కానీ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడు రోజు చూస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడు కనపడినాడంటే పిల్లలు గురువు పెట్టుకున్నాడు కాబట్టి కృష్ణుడు గుర్తిస్తున్నాం కాబట్టి అది కనపడినాడంటే మీరు భ్రమ అనొచ్చు. ఆ భ్రమకు నేను చేసి చెప్పిన దానికి ఇది డిఫరెన్స్ అనమాట. అది భ్రమ కాదని నా భావన. ఓకే, మంచిగా క్లారిఫై చేశారు. ఓకే, ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మీరు అన్నారు ధ్యానం, యోగా చేసేవాడిని, ధ్యానం చేసేవాడిని అని చెప్పారు. రెండు చేస్తారు మీరు. సో ముఖ్యంగా ఈ ధ్యానం, యోగా ఈ రెంటిని మనం అభేదంగా చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు మేడం. ఎలా? ధ్యానం అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించినది, యోగా అనేది బాహ్య శరీరానికి సంబంధించినది. యోగాలో భౌతిక శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది. మనసు భౌతిక శరీరం మీద అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది, ఏకాగ్రత పెంచుకుంటుంది. దాన్నే యోగా. యోగా అంటేనే ఏమి? కలయిక. ఏంది కలుసుకోవాలి ఇక్కడి? భౌతిక శరీరము మనసు రెండు కలుసుకోవాలనేటువంటిది ఉద్దేశంతో కలయిక, రెండు కలుసుకోవాలనేది యోగా. ధ్యానం అంటే మనసు ఆత్మ ఆ రెండు కలుసుకోవాలి. యోగా అంటే భౌతిక శరీరము మనసు అంటే ఇక్కడ రెండే ఉంటాయి. అంటే భౌతిక శరీరములు అంటే మళ్ళీ 20 తత్వాలు ఉంటాయి. 20 తత్వాలలో ఎందుకు యోగా అని అంటున్నామంటే 20 తత్వాలలో ఒకటికి ఒకటి మాట వినడం లేదు. ఈ కన్ను చెప్పిన మాట ముక్కు వినడం లేదు, ముక్కు చెప్పిన మాట అంటే ఇంద్రియాలను, కర్మేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచభూతములు అంటే కణ వ్యవస్థ. కణ వ్యవస్థ అంటే మన బాడీ నిర్మాణంతో కూడుకున్నది పంచభూతాలు. పంచభూతాలు, పంచ విషయేంద్రియాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటివి, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు అంటే మొత్తం 20 తత్వాలతో కూడుకున్నదే భౌతిక శరీరం. ఆ భౌతిక శరీరము ఒకటికి ఒకటి మాట్లాడడం లేదు. వీటన్నిటిని కంట్రోల్ పెట్టడానికి ఒక మనసు అనేది కావాలి. మనసు ఒకటి చెప్తే ఒకటి వేరే చేస్తా ఉన్నాయి. అవన్నిటిని ఒక తాటి మీద తీసుకురావడానికి యోగా. యోగా అంటే కలయిక. ఏమి కలుసుకోవాలంటే అన్నిటి ఒకటే తాటి మీద కంటే మనసు తాటి మీదకి రావాలి. మనసు ఎప్పుడైతే సంసిద్ధంగా తయారవుతుందో అప్పుడు ఆత్మ గురించి కలయిక జరగాలి ఇక్కడ. ఈ యోగా అంతా కూడా ఈ భౌతిక శరీరానికి ప్లస్ మనసుకి రెండు ఎప్పుడైతే కలిసి, మనసు అనేదాన్ని గుర్తించాలంటే శరీరం అనేదాన్ని నిర్వీర్యం చేయాలి, స్టాప్ చేయాలి. అంటే ఏకాగ్రతగా కూర్చోబెట్టాలి, స్థిరంగా కూర్చోబెట్టాలి, నిశ్చల స్థితిలో కూర్చోబెట్టాలి. నిశ్చల స్థితిలో కూర్చోబెట్టాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకుంటాలంటే ఈ బాడీకి ఫ్లెక్సిబుల్ అవసరం. బాడీకి ఫ్లెక్సిబుల్ అవసరం అంటే యోగాసనాలు వేయాలి. యోగాసనాలు వేయడం వలన పతంజలి చెప్పినటువంటి యోగాసనాలు 8 సూత్రాలలో యమ నియమాలంటే యమ అంటే అహింస, సత్యము, అస్థేయం, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. అహింస అనేది సామాజిక నియమాలు, అంటే సమాజంతో మనం ఏ విధంగా మెలుచుకోవాలని ఫస్ట్ అహింసనే ఉంది, అంటే శాకాహారం సంబంధించింది. సత్యము అంటే సత్యాన్ని పలకాలి. ఇవన్నీ కూడా మనము సమాజంతో ఏ విధంగా ఉండాలి అనేది. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఇవి యమ అంటాము. ఇవి సామాజిక నియమాలు.
వ్యక్తిగత నియమాలు వచ్చేసి శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపః, ఈశ్వర ప్రణిధానేన అనేటువంటిది మన సెల్ఫ్ కంట్రోల్గా ఎట్లా ఉండాలి అనేటువంటిది ఈ నియమాలు చెప్తా ఉన్నాయి. అంటే యమ అనేది సామాజిక నియమాలు, ఈ నియమ అనేదానికి వ్యక్తిగత నియమాలు. ఓకే. వీటన్నిటిని ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు ఒక ఆసనం వేసుకోవాలి, ఆసనానికి రావాలి. అంటే మూడవది ఆసనం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రాణాయామం అంటే మనం శ్వాస మీద ధ్యాస అనేదానికి ఒకటి కాన్సెప్ట్. ఈ ఆసనము అంటే యోగ పతంజలి చెప్పినటువంటి ఆసనాలలో ఇవన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ ఆసనాలు చేయడం వలన ఈ ప్రాణాయామం అనేది నీకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు బాగుంటుంది అనేటువంటిది ఒకటి. తర్వాత యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము. ధ్యానం అనేది 7వ సబ్జెక్ట్ కాడ ఉంది. అంటే ఇవన్నిటిని కూడా భౌతిక శరీరానికి సంబంధించి యోగాలో ఒక ప్రాధాన్యత సంపాదించుకున్న తర్వాత, ఒక గోల్ సంపాదించుకున్న తర్వాత అప్పుడు ధ్యానం స్టార్ట్ చేయాలి. ఆ ధ్యానం ఎందుకు స్టార్ట్ చేయాలంటే సమాధి అనేది లాస్ట్ ఉంది. సమాధి స్థితికి రావాలి. నేను చెప్పేది శూన్యం స్థితి. అప్పుడు నాకు ఎరుకలేదు, నేను ఉన్నాను కానీ నాకు తెలియదు, నాకు శూన్యంలో ఉన్నాను. నేను ఉన్నాను కానీ నేను శూన్యంలో ఉన్నాను. సమాధి స్థితి అంటే అదే. ఓకే. సో మీ భాషలో ఇది అలాగైతే మా భాషలో అంటే కామన్ పీపుల్కి అర్థమయ్యే విధంగా ఏంటంటే మీరు చెప్పింది ఫస్ట్ యోగా అంటే శరీర ఆసనం చేయడం వల్ల శరీరాన్ని అంతటిని ఏకం చేసి మనసుతో ఏకీభవించి ఒక స్థిరమైన స్థితికి తీసుకురావడానికి యోగా ప్రక్రియ ఉపయోగపడుతుంది. అది ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత ధ్యానంలోకి వెళ్ళాలి అనేది మీ కాన్సెప్ట్, అంతే కదా? అంటే రెండు ఒకటే కానీ కొంచెం అంటే ఎక్సర్సైజ్ మాదిరిగా. ఓకే. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఆసన సిద్ధి అంటారు. ఆసన సిద్ధి రావాలి. ఆసన సిద్ధి వచ్చినప్పుడు అంటే ఎంతసేపని కూర్చుంటాడు. ఇప్పుడు హిమాలయాలో కూర్చునేటోళ్ళు రోజుల తరబడి ఎట్టనే కూర్చుంటుంటారు. అది ఆసన సిద్ధి అంటారు. ఆసన సిద్ధి రావడానికి, బాడీ ఫ్లెక్సిబుల్ కావడానికి యోగాసనాలు అనేటివి వేయాల్సిందే. ఆ యోగాసనాలు వేయడం వల్ల ఆసన సిద్ధిలో వస్తుంది. ఇప్పుడు మనము మెడిటేషన్ ధ్యానం చేస్తున్నాం మేడం. ధ్యానం చేస్తున్నప్పుడు అంటే కాళ్ళు పట్టుకపోతాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంది. దాని మీద కాన్సన్ట్రేషన్ పెరగడం ఏమవుతుంది, ధ్యానం సరిగా కూర్చోవడం లేదు. కాబట్టి ఇవి ప్రాక్టీస్, సాధన. అంటే ఫస్ట్ వామప్ ఉన్నట్లు, వార్మింగ్ ఎక్సర్సైజ్ ఉన్నట్లు యోగా. తర్వాత యోగాలో 7వ సబ్జెక్టు ధ్యానం ఉంది. ధ్యానం తర్వాత సమాధి స్థితి ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ ధ్యానంలో రెండు ఉన్నాయి అనేది, మనసు ఆత్మ ఉంది అనేది. సమాధి స్థితికి రావాలంటే ఈ ధ్యానంలో మనసు కూడా హైడ్ కావాలి, అప్పుడు సమాధి స్థితికి వెళ్తుంది. మనసు కూడా మనసుతో ఆత్మ ఏకమైనప్పుడే సమాధి స్థితికి వెళ్తుంది అనేది ఈ పతంజలి చెప్పినటువంటి యోగ సిద్ధాంతాలలో భాగం. అంటే దాంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది. మరి భగవద్గీతలు కూడా చెప్పాడనమాట. సమం కాయం శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ నవలోకయాన్ అనేటువంటి సమం కాయం శిరోగ్రీవం. శిరోగ్రీవం అంటే తల, శిరస్సు, ఈ గ్రీవం అంటే గొంతు, ఇవన్నీ చక్కగా పెట్టుకొని ధ్యానం చేయమని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ఉద్దేశం. అది చక్కగా ఉండడానికి, ఎక్కువసేపు కూర్చోవడానికి ఏం చేయాలంటే ఇది చేయాల్సిందే. ఓకే. సో బాగుంది. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మీరు రెండు చేస్తున్నారు కాబట్టి మీరు రెండింటికి మీ శరీరం అయితే అనుకువగా ఉంటుంది, ట్యూన్ అయిపోయి ఉంటుంది యోగాకి, ధ్యానానికి. కానీ చాలామంది యోగానే చేస్తారు, ధ్యానం చేయలేరు. కొద్దిమంది ధ్యానమే చేస్తారు, యోగా చేయలేరు. మరి అటువంటిప్పుడు ఆ సమాధి స్థితిని చేరుకోగలుగుతుందా ఈ శరీరం? చేరుకోలేరు మేడం. ధ్యానం చేస్తేనే సమాధి స్థితికి చేరుకుంటాం. యోగా చేయడం వల్ల సమాధి స్థితికి చేరుకోలేము. అయితే ప్రాణాయామం చేయడం వల్ల సమాధి స్థితికి చేరుకోవచ్చు అనేటువంటి కొన్ని కాన్సెప్ట్స్. అంటే ఎట్లా క్రియాయోగం ద్వారా, ప్రాణాయామం అంటే క్రియాయోగంలో ఒక భాగమే. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెడతారు. శ్వాసని రకరకాలుగా కుంభిస్తారు. ఇడనాడి, పింగళ నాడి మధ్యన సుషుమ్న నాడి, ఇడనాడి వెంట ఇక్కడ తీసుకుని వస్తారు. మనం యాక్చువల్గా మేడం ఇప్పుడు ఇది ఏమంటారంటే ఇది సూర్యనాడి, చంద్రనాడి ఒక 2.5 పడుతుంది, చేంజ్ అవుతుంటుంది. అంటే మనిషికి కదా 100 ఏళ్ళు ఎట్లా ఆయుస్ ఉంటుందో ఈ శ్వాస కూడా అట్లా ఆ విధంగా ఆయుస్ ఉంటుంది అనమాట. 2.5 గంటల తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంటుంది. అంటే మానసిక స్థితిని బట్టి కూడా తొందరగా చేంజ్ అవుతుంది. అంటే మనము బాగా యాక్టివ్గా ఉన్నామనుకోండి, ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్నామో ఇది ఇడనాడు నుంచి వెంటనే మారిపోతుంది, సూర్యనాడికి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం గమనించుకుంటూ పోతా ఉండాలి. అలా గమనించుకోవాలి అంటే ఏ విధంగా గమనించాలి, అది ఎలా చేంజ్ అవుతుంది? మేము శ్వాస మీకు ఏది ఫ్రీగా నడుస్తుందో ఆ నాడి అంటే మనకు నడుస్తుంది అన్నట్లు. ఓహో.
చూడండి బరువుగా నడుస్తుంది, అది ఫ్రీగా నడుస్తుంది. అంటే ఫ్రీగా ఏది నడుస్తే దాని మీద మనం దాని మీద మనకు దాసం మళ్ళీ ఒక 2.5 తర్వాత అది మారుతుంటుంది. ఓహో అట్లా ఇక్కడ ఏమంటే ఇడనాడి పింగళ నాడి మధ్యన సుషుమ్న నాడి ఉంటుంది. ఏది ఈ వెన్నపూస సుషుమ్న నాడి అంటే అది ఆస్ట్రల్ నాడి. మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ నాడీ వ్యవస్థ అంతా కూడా సుషుమ్న నాడికి వచ్చేస్తుంది. యాక్చువల్గా పత్రి సార్ కాన్సెప్ట్ అది ఏం కాన్సెప్ట్ అంటే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి. ఆలోచనలు ఎప్పుడైతే తగ్గిపోతాయో మనం శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు ఎప్పుడు తగ్గుతాయి శ్వాస మీద అంటే ఇక్కడి నుంచి 12 అంగుళాలు శ్వాస నడుస్తూ ఉంటుంది. తర్వాత 10 అంగుళాలు, 8 అంగుళాలు, 6 అంగుళాలు, 4 అంగుళాలు, తర్వాత ఇక్కడ స్థిరం అవుతుంది. అంటే ఆన పాణ సతి అంటారు. సతి అంటే ఇక్కడ స్థిరం అవుతుంది. స్థిరమతం ఏమవుతుంది అంటే శ్వాస అనేది ఆస్ట్రల్ వెంట నడుస్తుంది మేడం. అంటే ఎప్పుడైతే ఇక్కడ సమస్థితిలోకి వచ్చేస్తుందో ఈ యొక్క శ్వాస అనేది ఆస్ట్రల్లోకి వెళ్ళిపోతుంది. ఆస్ట్రల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ బాడీ నాకు ఉన్నట్లుగా కనిపించదు. అప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది అనమాట. అంటే ఇది శాస్త్రీయ పఠన. నాకు యాక్చువల్గా కూడా అనుభవం లేక ఈ విధంగా వచ్చినప్పుడు కూడా మనకి ఈ విధంగా తెలియదు. తర్వాత మనకు వచ్చింది కాబట్టి పుస్తకం చదివిన తర్వాత మనకు ఇది అనేది మనకు తెలుస్తుంది. మనకు వచ్చింది, మనం అనుభవించింది ఇది తర్వాత మన పుస్తక పఠనం చేసిన తర్వాత ఇదే ఉంది. మన పుస్తక పఠనం చూసిన తర్వాత మనకి ఇది వచ్చింటే ఆ మైండ్ లో నీకు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అదే అనమాట. ఏదైతే బుక్ చదివి ఉంటామో ఆ బుక్ లో నుంచి చదివిన తర్వాత మనకు అనుభవాలు వచ్చినప్పుడు ఆ బుక్ లో మనకు వచ్చింది భ్రమ అనేది మనకు అనుకోవచ్చు. కానీ నాకు వచ్చిన తర్వాత నేను పత్రిసారి యొక్క కాన్సెప్ట్ చూసిన తర్వాత ఓహో సేమ్ ఈక్వల్ గా ఉన్నాయనేటువంటిది నేను గమనించాను. తర్వాత దీన్ని ఏమంటారంటే శ్వాస మీద ధ్యాస అంటే ప్రాణాయామము, ఆలోచన రహిత స్థితి. ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనలు తగ్గిపోయినప్పుడు అంటే ఇది జీరో స్థితికి సమస్థితికి వస్తుంది, ఆనాపాన సతి స్థితికి వస్తుంది. తర్వాత నాడీ మండల శుద్ధి జరుగుతుంది మేడం. నాడీ మండల శుద్ధి ఏమంటే ఈ ధ్యానం వలన నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు లోపల బ్లాక్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసేస్తుంది, ఆస్ట్రల్గా క్లియర్ చేసేస్తుంది. అంటే ఎప్పుడన్నా పుండు ఉన్నా లేకుంటే లోపల క్యాన్సర్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా ఆ రోగాలన్నీ కూడా ఈ ధ్యానం వలన ఆస్ట్రల్లోకి వచ్చినప్పుడు నాడీ మండల శుద్ధి అంటే వైబ్రేషన్స్, నాకు వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఆ వైబ్రేషన్స్లో ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్ చేసేస్తుంది. ప్యూరిఫికేషన్ చేసినప్పుడు ఏమంటే ఈ యొక్క బ్లాక్స్ ఏమన్నట్టు కూడా రెక్టిఫై చేసేస్తుంది బాడీలో. నాడీ మండల శుద్ధికి రావాలి. మనం రాకోకుండా నేను ధ్యానం చేస్తున్నా నాకు రోగం బాగా కావాలంటే కాదు. అంటే అంటే థర్డ్ స్టెప్కి రావాలి, ఆలోచన రహిత స్థితికి రావాలి. తర్వాత నాడీ మండల శుద్ధికి రావాలి. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు ఏమంటే బ్లాక్స్ అని క్లియర్ అయిపోతుంది. బాడీ బాగా యాక్టివేషన్లో ఉంటుంది. నువ్వు టెస్ట్ చేస్తే కూడా ఏం ఆరోగ్యంగా ఉంటుంది బాడీ. మీ ఎటువంటి టెస్ట్ అని చేసుకోండి. తర్వాత అప్పుడు నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత అప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్లోకి అంటే సుషుమ్న నాడి వెంట నీ యొక్క బాడీని ఇది చేసిన తర్వాత అప్పుడు ఆ ట్రావెల్ జరగచ్చు. ఇంకా అది దివ్య దృష్టి కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత అనుభవాలు ఎవరి అనుభవాలను బట్టి ఎవరు సాధనను బట్టి వాళ్ళకు ఆ విధంగా వస్తుంది. అంటే కాన్సెప్ట్ అంటే ఇది మేడం. ఓకే. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు నాడీ మండల స్థితికి వెళ్తే శరీరంలో ఉన్నటువంటి ఎటువంటి బ్లాకేజెస్ అయినా తగ్గిపోతాయి అని చెప్తున్నారు. బాగుందండి. మరి మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటారు కదా. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలన్న ఆలోచన లేని వాళ్ళు బాగా ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత 40-50 అబోవ్ వచ్చిన తర్వాత ఈ స్ట్రెస్, ఈ ప్రెజర్స్, ఈ స్పీడ్ ఇవన్నీ అందుకోలేని వాళ్ళు, ఎక్కువగా నెగిటివ్ వైబ్రేషన్స్లో ఉన్నవాళ్ళు, నెగిటివ్ థాట్స్లో ఉన్నవాళ్ళు సడన్గా నేను ధ్యానం చేస్తే నా మనసు బాగుంటుంది, నా ఆలోచనలు బాగుంటాయి అని అనుకున్నప్పుడు ధ్యానంలో కూర్చుంటే సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందంటే మేడం యాక్చువల్గా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలి. ఓకే. 12 ఏళ్ళ అబ్బాయి 12 నిమిషాలు చేస్తే ఎంత శక్తి వస్తుందో 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళు అంత చేయాలి. అంతే శక్తి వస్తుంది. అంటే పిల్లలకు ఎందుకు అంత శక్తి వస్తుందంటే పిల్లల్లో ఆలోచనలు తక్కువ ఉంటాయి. ఆలోచనలు తక్కువ ఉంటాయి. మన 40 ఒక కౌమార దశ వచ్చిన తర్వాత వ్యామోహ కోరికలు ఇది అయిన తర్వాత అది కుండలి శక్తి మాయచే కప్పబడుతుంది అన్నట్లు, అంటే అజ్ఞాన దశలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు గ్రహించే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వయసు పెరిగే కొద్దిలో తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత కూర్చోవడానికి కొంచెం టైం పడుతుంది. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కువసేపు ధ్యానం చేయాల్సి వస్తుంది. ధ్యానం అయితే కంపల్సరీ 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా ధ్యానం అయితే చేయాల్సిందే. ఎప్పుడు
నీవు స్పిరిచువల్ వే నీకు ఒక ఉంది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా నేను ఒకటి చవి చూడాలనుకున్నప్పుడు, ఆత్మ పరమాత్మ అంటే ఏమి తెలుసుకోవాలనుకున్నప్పుడు, మరణాంతర జీవితం అంటే ఏమి తెలుసుకోవాలనుకున్నప్పుడు, థర్డ్ ఐ అంటే ఏమి తెలుసుకోవాలనుకున్నప్పుడు, నేను చనిపోతే తర్వాత ఏమవుతానని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. అయితే ఈ ధ్యానంలో చేస్తూ 40-50 ఏళ్ళకైనా ధ్యానం చేయడం వల్ల మనసు అనేది కుదుట పడుతుంది. కాబట్టి ఈ స్ట్రెస్ కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీ కూడా నీకు యాక్టివేషన్లో ఉంటుంది. ఏదైనా మాట్లాడాలన్నా కూడా, ఎవరితో మాట్లాడాలన్నా కూడా నీవు ఫ్రీగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏకాగ్రత అనే పట్టు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం కొంచెం చవి చూసింటాం. కాబట్టి మనం ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో చేయాలన్నా, ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు సడన్గా రియాక్ట్ కాకుండా దాన్ని కొంచెం ఆలోచన చేసుకొని దాని మీద రియాక్ట్ కావడం జరుగుతుంది అనమాట. అదే నిజ జీవితానికి ఉపయోగపడుతుంది, ఇక్కడ నీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, ప్లస్ ఆధ్యాత్మికంగా కూడా నువ్వు మరణాంతర జీవితం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ 3 బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వు ధ్యానం ఒక్కటి చేస్తే చాలు, నీ ఆరోగ్యం బాగుంటుంది, ప్లస్ నీ నిజ జీవితంలో నీ యొక్క వ్యవహారం కూడా సక్రమంగా ఉంటుంది. నువ్వు ఏదైనా చేయాలనుకున్నా కూడా, తప్పు పని చేయాలనుకున్నా కూడా నిన్ను ఒక హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఓహో ఇది తప్పు, ఇది దానివల్ల ఇది తినకూడదు, ఇది తినవచ్చు అనేటువంటి నీకు దాన్ని ఎప్పుడు నిన్ను అంటే సక్రమమైన జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది అంటారు ధ్యానం కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ఆధ్యాత్మికంగా మరణానంతరం మన పరిస్థితి ఏంటి, ఎటువంటి విషయాలు జరుగుతాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ధ్యానం చేయాలంటున్నారు. అంటే సాధారణ వ్యక్తి, ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీరు దాంట్లో పరిపూర్ణత అంటే కొంతవరకు చేరుకోగలిగి ఉండొచ్చు. కానీ మాలాంటి వాళ్ళు, అసలు ఏమీ ధ్యానం గురించి తెలియని వాళ్ళు కూర్చొని ధ్యానం చేయాలి అన్నప్పుడు ఏ విధంగా మొదలు పెట్టాలి? అబోవ్ 50, అబోవ్ 40 ఉన్న వాళ్ళు ఏ విధంగా మొదలు పెట్టాలి, ఎలా కొనసాగించాలి? ఆ సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి కదా, దేనికైనా కూడా సింపుల్ అంటే ఉంటుంది. అది ధ్యానం అంటే స్థిర సుఖాసనంలో కూర్చోని లేదు. ఇప్పుడు కాళ్ళు వంగవు కొంతమందికి, 60 ఏళ్ళలో 50 ఏళ్ళ వాళ్ళకు కాళ్ళు వంగవు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకోవచ్చు. అది స్ట్రెస్ అనేది తగ్గుతుంటుంది. అంటే నీ సంకల్పం బట్టి, అంటే నువ్వు మరణాంతర జీవితం గురించి నువ్వు తెలుసుకోవాలంటేనే నీ సంకల్పం ఆ విధంగా ఉంటే నువ్వు ఎవరికైనా కానీ ఒక జిజ్ఞాస లేకపోతే ఎవరేం చేయలేరు. 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా నీళ్ళు ఆధ్యాత్మిక జిజ్ఞాస లేకపోతే అతనుకు నువ్వు ఎంత చెప్పినా కూడా ఇది అర్థం కాదు. 12 ఏళ్ళ వ్యక్తికి కూడా జిజ్ఞాస అవసరమే, 50 ఏళ్ళ వ్యక్తికి కూడా జిజ్ఞాస అవసరమే. ఎవరికి ఏది జిజ్ఞాస ఉంటే దాన్ని తొందరగా తెలుసుకోవడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఏఎస్ఐ ఉన్నాడు ఓబ్లేస్ అని, అంతవరకు నేను ఎస్సీ అక్కడ పనిచేసేటప్పుడు ఆయన ధ్యానం చేసేటోడు కాదు. అతనికి 58 ఏళ్ళు అక్కడ రిటైర్డ్ అయినాడు. అప్పుడు నేను ధ్యానం పరిచయం చేశా. అంటే నేను పోయా నాకు 7 కాళ్ళు వంగుతాయి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను. నాకు నేనేడు ధ్యానం చేస్తానన్నాడు. నువ్వు అట్లా కాదు, నువ్వు వాడు వచ్చి క్లాసులు విను, ఒక స్పిరిచువల్ వే అనేది నువ్వు రిటైర్డ్ అవుతావు, నీకు టైంపాస్ కాదు, నువ్వు ఖచ్చితంగా దాని మీద ఒక పట్టు వస్తుంది, నువ్వు ఫస్ట్ విను, తర్వాత నువ్వు ధ్యానం చేస్తావో లేదో రెండో తర్వాత అని చెప్పాను. తర్వాత మెల్లగా 1 సంవత్సరం వరకు వచ్చాడు క్లాసులకు, దీనికి చెప్పడం వినడం శ్రవణం మొదలుపెట్టాడు. అతనికి 59 వచ్చాయి 1 సంవత్సరం తర్వాత. 59 తర్వాత ఎవరో ఒక్కరు చెప్పారు ధ్యానం ఇట్లా ఉంటుందని చెప్పారు. ఆ కాన్సెప్ట్ తీసుకొని ధ్యానం కూర్చున్నాడు. ఆయనకి మంచి అనుభవాలు వచ్చాయి. అంటే 59 ఏళ్లలో కూడా అనుభవాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమంటే ఒక సంకల్పము, జిజ్ఞాస ఉండాలి. అదే అంటే అతను ముందు నుంచి కూడా స్పిరిచువల్ క్లాసెస్ వినడము, దానిపైన కొంచెం అవగాహన పెంచుకోవడము, ఎవరో ఒక వ్యక్తి చెప్పడం వల్ల వెంటనే ధ్యానంలో కూర్చొని ఆ ఫీలింగ్స్ని తను ఆస్వాదించడం. అవునండి. అది ఎవరైనా కానీ ఒక వ్యక్తి చెప్పినప్పటికీ కూడా అతనిలో రిసీవింగ్ అనేది ఉండాలి. రిసీవింగ్ పవర్, రిసీవింగ్ లేకపోతే అంటే అతను నాకు ఇది కావాలనే రిక్వైర్మెంట్ అనేది అతనికి లేకపోతే మనం ఎంత చెప్పినా కూడా దాంట్లో అది నిలబడదు. అది కాబట్టి నీకు ఒక ఒపీనియన్, అంటే అందుకోసమే డౌట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లారిఫై చేసినప్పుడే వాళ్ళకు దాన్ని సాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే మనం సృష్టిలో మనం ఇప్పుడున్న దేవుళ్ళ కథ చూసినట్లయితే ఎవరు కూడా ప్రతి ఒక్కరూ 12 ఏళ్ళ నుంచి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించి అందలం స్థాయికి ఎదిగారు. గౌతమ్ బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, జీసస్ కానీ వీళ్ళంతా కూడా 12 ఏళ్ళ నుంచి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని
ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టి వాళ్ళ ఈరోజు అందలం దిగారు. అంటే 50 ఏళ్లలో చేయని వాళ్ళని లేదు అని చెప్పడానికి లేదు, అటువంటి అక్కడ కూడా ఉన్నారు, కానీ వాళ్ళ స్థితిని బట్టి. అంటే ఇప్పుడు 58 ఏళ్ళు వచ్చాడు, వచ్చిన వెంటనే ఇతనికి అనుభవాలు చూసి అంటే అప్పటి నుంచి కొంచెం జిజ్ఞాస ఉంటుంది, కానీ సరైనటువంటి ఒక పట్టు అనేది లేకపోతుంటుంది అనమాట. అంటే సెర్చ్ చేస్తూ ఉన్నాడు, సెర్చ్ చేయంగా అంటే సొంతంగా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ కూడా అంటే దాని మీద శ్రద్ధ అనేది షిరిడి సాయిబాబా కూడా అదే ఇక్కడ చెప్తున్నాడు, శ్రద్ధ సబూరి అని. శ్రద్ధ ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ చూపించాలి, ప్రాపంచిక విషయాల పట్ల సహనం కలిగి ఉండాలి. నాకు ఇది రాలేదు అంటే నువ్వు డిస్టర్బెన్స్లో అక్కడే ఉంటావు. శ్రద్ధ అంటే ఏదైనా వినడం కానీ, తెలుసుకోవడం కానీ, చదవడం కానీ, ఈ ఆధ్యాత్మిక విషయాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ ఎప్పుడైతే కలుగుతుందో మనకు ఖచ్చితంగా ఏదో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నేను ఒక డౌట్ ఉన్నింది నాకు. ఆ డౌట్ ఎవరిని అడగాలి నేను డ్యూటీ నుంచి ఇంటికి పోయాను, టీవీ పెడితే అక్కడ నుంచి టీవీలో అదే వస్తూ ఉంది, నా డౌట్ క్లారిఫై వస్తుంది. అంటే మనలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ కావాలనేటువంటి ఒక సంకల్పం క్రియేట్ చేస్తామో, మన ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఎవరో వేస్ట్ క్యాండిడేట్ వచ్చి మనకు దాని గురించి చెప్పేస్తారు. అతనికి ఆధ్యాత్మిక కూడా తెలియదు, కానీ నీకు అదే అవసరము, కానీ అతనికి తెలియదు. కానీ అతని నుంచి మనకు ఈ ప్రాక్టికల్ గా మనకు ఒక అసంకల్పిత చర్య అనుకోవచ్చు అది. అంటే మన మనస్సులోని విషయాన్ని ఏదో తెలుసుకోవాలనుకున్న కోరికని ఎదుటి వాళ్ళు అనుకోకుండా మనకు తీర్చేసినట్లు. అంటే గురువుగా వచ్చేసి చెప్పేస్తూ ఉంటాడు, అతను గురువుగా భావిస్తారు. కానీ అతనికి దాని విషయంలో కొంతవరకు పట్టుండొచ్చు, కొంత పట్టుకోలేకపోవచ్చు. కానీ అతను చెప్పడము, ఇతనిలో ఉండేటువంటి క్వశ్చనింగ్ ఆన్సర్ అక్కడ నుంచి వస్తుంటుంది అనమాట. అంటే ఒక టీవీ రూపంలో కానీ, ఒక గడ్డిపూస రూపంలో కానీ, ఎవరో ఒక బంధువు వచ్చి, లేకుంటే అతనికి తెలియని వ్యక్తి కూడా వచ్చి ఈ విధంగా ఉంటుందని చెప్పడం అనేటువంటిది జరిగినప్పుడు అతనుకు బుల్లెట్ మాదిరి పడుతుంది అనమాట మనసులో. అప్పుడు దాన్ని సాధన ఫస్ట్ మన రిక్వైర్మెంట్ అనేది మన మనసులో నుంచి రావాలి. ఫలాన్ని మనం ఏది చేసుకో, అది చేయకపోతే మనకు ఇంకోటి ఏమంటే ధ్యానంలో అందులో స్థాయి మెత్తాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, జ్ఞానం ఉండాలి, పట్టుదల ఉండాలి, కృషిలో ఉండాలి, శ్రమ ఉండాలి, బద్ధకం లేకుండా. ఇవన్నీ కూడా చాలా ఆధ్యాత్మికం అంటే అంత సులువైంది కాదు. అది సూక్ష్మమే ఉంటుంది. అహం బ్రహ్మస్మి తత్వమసి, నేను బ్రహ్మనే, నేను దేవుణ్ణే అని చెప్పుకుంటే ఉంటుంది, కానీ దాన్ని తెలుసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, సూక్ష్మంలో మోక్షం అంటే సూక్ష్మంలో మోక్షమేమో కనపడతా ఉంటుంది, కానీ దాని గురించి ఆచరించడానికి చాలా కష్టమైన పని. గట్టి సంకల్పంతోనే ఇది సాధ్యమవుతుందనే విషయం మనకు తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ప్రక్రియ గారు, ఇప్పుడు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే చాలా ఒత్తిడి ఉంటుంది. మరి ఇప్పుడు మీరు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ధ్యాన ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి మీకు టెన్షన్స్ అవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు మిగతా వాళ్ళతో, మీ కోలీగ్స్తో కంపేర్ చేసుకుంటే? ఇప్పుడు ఉన్న మేడం, నేను బంధాలు కానీ ఈ ఉద్యోగ బంధం కూడా నేను తాత్కాలికంగానే భావనలో నేను వచ్చాను. ఈ ఉద్యోగం కూడా ఈ తాత్కాలికమే. ఏ ఉద్యోగం చేసేటప్పటికి బంధుత్వాలు కానీ వీళ్ళందరూ కూడా తాత్కాలికంగానే ఎప్పుడైతే మనకు భావన ఉంటుందో అవి నావి అని అంటేనే నావి కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. ఇక్కడ బంధాలు కానీ, ఇక్కడ ఉన్న ఉద్యోగం కానీ, ఇక్కడ ప్రాపర్టీస్ కానీ ఎప్పుడైతే నావి అనే భావనలో నేను ఉంటానో వాటిని కాపాడుకోవడానికి, వాటిని పెంచుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. అవన్నీ లేకున్నప్పుడు నేను ఐఎమ్ ఫ్రీ. నిజ జీవితంలో, ఉద్యోగంలో కానీ ఆ స్ట్రెస్కు నేను గురికాను ఏ జరిగింది. కాబట్టి ఇదంతా నాకు ఇక్కడి నుంచి నేర్పించిందంటే ఓన్లీ ధ్యానమే. ఆ ఏకాగ్రత పట్టులో ఉన్నప్పుడు, ఏకాగ్రతలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధ్యానంలో వచ్చినటువంటి ఆలోచనలకు క్వశ్చన్స్కు ఆన్సర్ వెతుక్కోవడం, నాలో నుంచి నాకు వచ్చినటువంటి ఆన్సర్స్ వెతుక్కోవడంలో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసే భాగంలో నేను స్ట్రెస్కు తగ్గించుకోవడానికి నేను ప్రయత్నం చేశాను, చేసుకుంటున్నాను కూడా. స్ట్రెస్ని తగ్గించుకుంటున్నా నా ఉద్యోగరీత్యా. ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా మాకు ట్రైనింగ్ సెంటర్లో, ఇప్పుడు ట్రైనింగ్ చేస్తూ ఉంటారు కదా, ట్రైనింగ్ సెంటర్లో కూడా ధ్యాన క్లాసులు పెడతా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ధ్యాన క్లాసులు. నేను ఈ ట్రైనింగ్ సెంటర్ ఉన్నప్పుడు మా డిఎస్పీ ఇన్ఛార్జ్ ఉండేవాడు. ఎవరైనా మాస్టర్ని పిలిపి అంటే యోగా మాస్టర్ని, ధ్యాన మాస్టర్ ఇద్దరిని పిలుచుకుపోయి ఒక 10 నిమిషాలు ధ్యానం చేపించాము, 10 నిమిషాలు యోగా చేపించాము, యోగాసనాలు చేపించాము, సూర్య నమస్కారాలు అవి. తర్వాత ఒక 10 నిమిషాలు ధ్యానం చేపించాము. అందులో భాగంగా ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా మాకు ఈ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే మాకు చాలా అవసరం. ఎందుకంటే ప్రతిదీ సమాజంలోకి మనం పోయినప్పుడు బందోబస్తు రీత్యా ఎవరో ఒక మాట అంటూ ఉంటారు. ఆ స్ట్రెస్ అది అయినప్పుడు మన మనసు అతలాకుతలం అవుతుంటుంది. కొంచెం ఓపిక చాలా అవసరం.
ఈ ఓపిక చాలా అవసరం కాబట్టి మా డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. ఓకే. అదే విధంగా ఈ మా డిపార్ట్మెంట్లో పనిచేస్తే కర్నూలు డిపార్ట్మెంట్లో హోంగార్డ్ ఎస్పీ గారు ఓకే కడపలో ఆయన ఉన్నప్పుడు ఒక పిరమిడ్ కట్టించేసి అక్కడ ఉన్న పోలీస్ ఫ్యామిలీస్కి, అక్కడున్న కుటుంబాలు, అక్కడున్న ట్రైనీస్, పోలీస్ కానిస్టేబుల్స్ ట్రైనీస్, పోలీస్ వాళ్ళు అక్కడ పోయి ధ్యానం చేసుకోవడానికి అక్కడ పిరమిడ్ కూడా కట్టించాడు ఆయన. అవునా? సో ఇప్పుడు అది కొనసాగుతూ ఉందా? అందరూ కూడా ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నారు కదా యోగా ధ్యానం ప్రతిరోజు చేయించే వాళ్ళము ట్రైనింగ్ లో అనేసి, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందండి? అంటే ట్రైనింగ్ అప్పుడు జరుగుతుంది, అది సపరేట్గా యోగా క్లాస్ అని పెడుతున్నారు. యోగా క్లాస్ పెట్టించి యోగా క్లాస్ తదనంతరం ఒక 10 నిమిషాలు ధ్యానం చేపిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి. యోగా క్లాస్ సపరేట్గా పెడతారు. ఓకే. యోగా క్లాస్ తదనంతరం ఒక 10 నిమిషాలు ధ్యానం. 10 నిమిషాల ధ్యానం మనసు అనేది ఎప్పటికైనా కానీ కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఉంటుంది. అంటే మనసు ఏకాగ్రతగా మనం పెట్టుకున్నట్లయితే మనం స్ట్రెస్కి గురి కాకుండా సమాజంలో మనం డ్యూటీ పరంగా కానీ అన్ని రకాలుగా బాగా చేసుకోవచ్చు. ఫ్యామిలీస్లో ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫ్యామిలీస్లో కూడా నువ్వు స్ట్రెస్కి గురి కాకుండా ఇది కావచ్చు. బయట డ్యూటీ పరంగా కూడా స్ట్రెస్ కాకుండా, ఎందుకంటే ఎక్కువ డ్యూటీలో ఉంటే ఫ్యామిలీస్ ఇదైపోతాయి. అంటే మొత్తానికి ధ్యానం చేయడం వల్ల కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో, మైండ్లో ఉంటుందో, ప్రతి దాంట్లో కూడా మనం పాజిటివ్ని చూసినప్పుడు మన మనసు ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉండిపోతుంది. ఖచ్చితంగా మేడం. అదే మరొక విషయం ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నానండి. మరి ఒక ధ్యానమైన, ఒక యోగా అయినా ఒక మతానికి సంబంధించింది అంటారు చాలామంది. అది కరెక్టే అంటారా? మరి లేదు మేడం. ఇప్పుడు పతంజలి యోగా రాశాడు. పతంజలి యోగా మాస్టర్ ఏ కులమైనా, ఏ మతమైనా ఆయన తాత్వికవేత్త. నేను ఇక్కడ చెప్తున్నది ఏమంటే, ఆస్తికులు, నాస్తికులు, శాస్త్రీయులు, ఆధ్యాత్మికవేత్తలు, తాత్వికవేత్తలు. తాత్వికవేత్తలకు ఏ మతాలు ఉండవు. తాత్వికవేత్తలు అంటే తత్వం నెరిగిన వాళ్ళు, సత్యమైనటువంటి జ్ఞానంలో ఆ తత్వం ఏదైతే పట్టు ఉంటుందో ఆ పట్టు నెరిగిన వాళ్ళు. ఆ తత్వము దైవతత్వం, మానవత్వంతో ఉన్న వ్యక్తి దైవత్వంతో ముడిపడిన సత్ తత్, ఆ తత్వం నెరిగిన వాళ్ళు తాత్వికవేత్తలు. ఆయన రాసినది. ఆ తాత్వికవేత్త ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అది మంచిదని హిందూ మతం వాళ్ళు తీసుకొని అది హిందూ మతంలో భాగం అని అంటే అది పొరపాటది. హిందూ మతంలో భాగం అని అంటే అది పొరపాటది. తాత్వికవేత్త ఆయన తాత్వికవేత్త కాబట్టి అది మానవాళికి హేతుబద్ధమైనది. అది యోగా అనేది, యోగాసనాలు అనేటివి మానవాళికి హేతుబద్ధమైన హితం కోరేటువంటి సిద్ధాంతం. అది యోగాసనాలు అనేటివి మానవాళి ఫిజికల్గా అంటే ఆరోగ్యానికి సంబంధించినది. మానవాళి స్ట్రెస్ గురి కాకుండా ఏకాగ్రత వైపు జనజీవనం బాగా కొనసాగించడానికి ఉపయోగపడే విధంగా ఉండేది యోగ శాస్త్రం. కాబట్టి అది ఏ మతానికి సంబంధించినది కాదు, ఏ మతాన్ని కూడా మనం ఆపాదించకూడదు. ఓకే. అది తాత్వికవేత్తల యొక్క సిద్ధాంతాలు నూరిపోస్తున్నటువంటి సిద్ధాంతం. అది అందరికీ. ఇంకొక విషయం అండి, ఇప్పుడు యోగాసనాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు నెలసరి సమయంలో యోగాసనాలు చేయకూడదు. అంటే ఒక శరీరానికి సంబంధించిన ప్రక్రియ కాబట్టి శరీరానికి అది అనుకూలంగా ఉండదు కాబట్టి చేయకూడదు అని చెప్తారు. ఓకే, అది సైంటిఫిక్గా కానివ్వండి, లేదంటే శారీరకంగా మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కాబట్టి ఆడవారికి. మరి ధ్యానం అనేది మనసుకు సంబంధించిన విషయం. నెలసరి సమయంలో ధ్యానం చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అంటుంటారు ధ్యానంలో అంటే దైవ చింతనతో చేస్తాం కాబట్టి ఆ టైంలో చేయకూడదు అంటారు. నీవు దైవత్వంతో నీవు నిండి ఉన్నప్పుడు నీకు జరిగే చర్యలన్నీ కూడా దైవత్వానికి సంబంధించినవి. నెలసరి కావచ్చు, మోషన్ కావచ్చు, వాంతి కావచ్చు, ఇవన్నీ కూడా వాట్ గోస్ ఇన్ టు ద బాడీ ఇట్స్ ఆర్ హోలీ, అంటే పవిత్రమైనవి. బయటకు వచ్చేటివన్నీ కూడా పోవాల్సినవి, అవి పోతా ఉన్నాయి. మనం ఏదైతే ఇప్పుడు అపవిత్రం అనేది ఎవరు క్రియేట్ చేశారు? మనం క్రియేట్ చేసాం దాన్ని. నెలసరి అనేది ఇప్పుడు అదే నెలసరి 9 నెలల తర్వాత బిడ్డగా వస్తుంది, దాన్ని పవిత్రంగా చూస్తున్నాం. నెలసరిగా వస్తూ ఉంది, అది పవిత్రత లేదు. 9 నెలల తర్వాత బిడ్డగా వస్తుందని మేము పవిత్రంగా చూస్తూ ఉన్నాము. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ప్రతిదీ కూడా మనం చేసే చర్యల్లో దైవ చింతన అన్నప్పుడే, నీలో దైవత్వం ఉన్నప్పుడు నీవు చేసే చర్యలు కానీ నీవు చేసేవన్నీ కూడా దైవత్వానికి సంబంధించినటివే. ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానానికి దానికి సంబంధించలేదు. కాకపోతే ఏమంటే ఒక సంకల్పము, అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చుంటే మనసు ఏకాగ్రత వైపు తీసుకెళ్తుంది అనేది ఒకటి.
ఇప్పుడు అవి న్యాచురల్గా జరిగేటువంటి విషయాల్లో గుడి దగ్గరకు పోకూడదు, పూజ చేయకూడదు, ఒక 5 రోజులు దూరంగా ఉండాలి అంటే ఇప్పుడు సైంటిఫిక్ రీజన్ ఏమంటే ఏదైనా డస్ట్ కానీ ఒక బ్లడ్ కానీ వేరే వేరే రకరకాలుగా ఏమైనా ఉన్నప్పుడు అవి సైంటిఫిక్గా కొంచెం అనారోగ్యానికి పరిస్థితికి వస్తుందనే ఒక కాన్సెప్ట్ తప్ప ఇది అపవిత్రం అని ఏనాడు కూడా మనం చెప్పకూడదని. అది న్యాచురల్స్, అవి న్యాచురల్స్. దాన్ని మనము ఒక మగవాడు ఒక దీన్ని క్రియేట్ చేశాడు, అది అపవిత్రత అని. లేడీస్ క్రియేట్ చేయలేదు, మగవాళ్ళు క్రియేట్ చేస్తారు. అది తప్పు. అది న్యాచురల్స్ని వాళ్ళంటి కట్టి పెట్టడానికి గుడికాడికి పోకూడదు, నువ్వు పూజ చేయకూడదు, తులసి చెట్టుకు నువ్వు నీళ్లు పోయకూడదు. ఏమవుతుందండి తులసి చెట్టుకు నీళ్లు పోస్తే? నెలసరి వచ్చినప్పుడు పోచడం వల్ల ఏమవుతుంది? నీలో సంకల్పం మంచిదైనప్పుడు ఎప్పుడు కూడా ప్రకృతి ఏం చెప్తుందంటే నీలో సంకల్పం, నీవు చెడు అనుకుంటే చెడు అంతే. వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి నువ్వు చెడు అనుకుంటున్నావు. నువ్వు ముందుకు తీసుకోవాలి, ఇది ఈజ్ నాట్ చెడు కాదు, ఇది న్యాచురల్స్, ఇది న్యాచురల్గా జరగాల్సింది కాబట్టి జరుగుతూ ఉంది. ఇది ఈ సర్వసాధారణమైన విషయము. దీని విషయంలో ఆధ్యాత్మిక చింతనకు ఏమాత్రం అడ్డు కాదు అనేటువంటి భావన నీలో కలిగి ఉండి నువ్వు నీకేం కాదు, ఎవరికేం కాదు. మనం క్రియేట్ చేసుకున్నాం, అది అపవిత్రత అనేటువంటి భావన మనం క్రియేట్ చేసుకున్నాం. తరతరాలుగా వస్తున్నటువంటి భావన ఇది. అపవిత్రత అనేది తరతరాలుగా వస్తున్న భావన. ఇది కొంతమంది మారుతున్నారు, కానీ చాలా మటుకు మాత్రం దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉన్నారు. అంటే నెలసరి వచ్చిన సమయంలో దేవుణ్ణి తలవకూడదు, కనీసం దేవుడి ఫోటో కూడా చూడకూడదు, ఇంకా అలాంటి ఆలోచనలతో ఉన్నారంటే అది చూడకూడదు. చెప్పండి, అతిశక్తి కాదు, అది తప్పు కదా మేడం, అది తప్పు కదా. ఓకే, నువ్వు మోషన్కి పోయినప్పుడు మనం ఫీల్ కావడంలే, 9 నెలల తర్వాత వచ్చినప్పుడు మనం ఫీల్ కావడంలే, ఎప్పుడు ఫీల్ కానిది ఇది. దీన్ని ఎందుకు మనం ఫీల్ కావాల్సిన అవసరం వస్తుంది? ఓకే, సో ధ్యానం అంటే నెలసరి వచ్చిన సమయంలో కూడా ధ్యానం చెయ్యొచ్చు అన్నది అందులో తప్పు లేదు అని మీరు చెప్తున్నా. ఖచ్చితంగా చెప్తాను మేడం, ఓకే, నో ప్రాబ్లం. సో మరి విన్నారు కదండి పక్రియ గారు తెలియజేసినటువంటి విషయాలు. ధ్యానంతో ఆరోగ్యం సాధ్యమవుతుంది, యోగాతోనే కాదు ధ్యానంతో కూడా ఆరోగ్యం సాధ్యమవుతుంది. సంకల్ప సిద్ధి గట్టిగా ఉంటే ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలను అనుభవించవచ్చు ధ్యానంలో అన్నది వారి యొక్క ఆలోచన. చాలా చక్కటి విశేషాలు తెలియజేశారు పక్రియ గారు. మరి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈ ధ్యానం యోగా పైన కూడా చక్కటి అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు కూడా వాళ్ళు కూడా చేసుకునే విధంగా మోటివేట్ చేశారు. మరి ఇది కూడా అంటే ఎంతవరకు ఇది అవసరము మనిషికి అనేది కూడా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి కృషి చేస్తున్నారు. మరి సో ఇవాళ మా స్టూడియోకి వచ్చేసి ధ్యానం గురించి, యోగా గురించి చాలా చక్కటి విశేషాలను షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. నమస్తే. నమస్కారం మేడం, థ్యాంక్ యూ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు.